హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే న్యూ బోర్న్ బేబీకి ఏ ప్రొడక్ట్స్ వాడాలి, ఏది వాడితే మంచిది అండ్ ఏది హెల్దీ అనమాట, వాళ్ళ స్కిన్కి ఏది హెల్దీ. అండ్ ఇది అప్పుడే ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి ఇంకా పెద్ద టాస్క్ అనమాట. యూట్యూబ్ రివ్యూస్, గూగుల్ రివ్యూస్ చూసి వాళ్ళు చాలా రకాల సోప్స్ అవి ఇవి వాడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు, నేనేం వాడుతున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను మొత్తం అన్నీ కూడా సోప్ కానివ్వండి, షాంపూ కానివ్వండి, పౌడర్ కానివ్వండి, ఇంకా బాడీ లోషన్ కానివ్వండి, ప్రతిదీ నేను మిమ్మీ ప్రొడక్ట్సే వాడుతున్నాను. అంటే నేను చాలా వరకు గూగుల్లో రివ్యూస్ చూశాను. నేను ఫస్ట్ సిటాఫల్ అనుకున్నాను, తర్వాత టెడ్డీబేర్ అనుకున్నాను, తర్వాత చాలా అనుకున్నాను. కానీ బట్ ఏంటంటే అవన్నీ నేను వాడలేదు అండ్ నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అది ఎవరు వాడలేదు. ఈ మిమ్మీ అయితే మా అక్క వాళ్ళ పిల్లలకి మొత్తం అన్నీ మిమ్మీనే వాడరు. సో చూద్దాము అవి ఎందుకు, నేను గూగుల్ రివ్యూలే కదా చూసింది, మంచిదో కాదో తెలీదు. ఇదైతే ఆల్రెడీ పిల్లలు వాడారు కాబట్టి ఇంట్లో పిల్లలే, వాళ్ళకంతా బాగానే ఉంది కదా అని చెప్పి నేను వీటిని యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇది నాకు మంచిగానే అనిపించింది, పిల్లాడికి మా బాబుకి ఇది బాగానే అనిపించింది. మీరు ఎప్పుడు కూడా ఇంకొక పిల్లలతో కంపేర్ చేసుకుని వాళ్ళ పిల్లలు కలర్ ఉన్నారు, మా పిల్లలు కలర్ రావట్లేదు, నల్లగా అయిపోతున్నారు, తెల్లగా లేరు అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినకుండా మీ బేబీకి స్కిన్కి ఏది మంచిది, ఇప్పుడు నల్లగా ఉన్నా తప్పేం లేదు, వాళ్ళే కొంచెం పెరిగే కొద్దికి వాళ్ళే కలర్ వస్తారు. పర్టికులర్గా ఇప్పుడంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కంట్లోకి నోట్లోకి ఒకవేళ షాంపూ ఆర్ సోప్ వెళ్ళిపోయినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే ప్రొడక్ట్స్ వాడుకోవడం మంచిది. మిమ్మీకి అయితే pH లెవెల్ 5.5 ఉంది. సో మిగతా వాటికి కొంచెం ఎక్కువే ఉంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది నాకు బాగానే అనిపించింది. అన్నీ ఇవే అనమాట, షాంపూ, లోషను, పౌడరు, సోపు అన్నీ ఇవే. వీటన్నిటిని నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. బేబీ మసాజ్ ఆయిల్ మాత్రం జాన్సన్స్ బేబీ వాళ్ళ మసాజ్ ఆయిల్ తీసుకున్నాను. నాకు ఇవన్నీ బాగానే అనిపించినాయి. మరి మీరు మీ పిల్లలకి ఏం వాడుతున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా బేబీ ప్రొడక్ట్స్ ఏం వాడుతున్నారు ఏంటి అనేది కూడా కొంచెం కామెంట్ చేయండి. నేను ఇప్పుడే కదా, సో నేను కొంచెం కొత్తగా నేర్చుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు డాక్టర్ ఇచ్చారనమాట, ఇది డాక్టర్ రికమెండ్ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.